Hello students, in the last video I explained about addition of HX, in that addition of HBr in presence of inert solvent I explained. అంటే ఇనర్ట్ సాల్వెంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పెరాక్సైడ్ ప్రెజెన్స్లో ఎట్లా ఉంటుంది. ఇనర్ట్ సాల్వెంట్ ప్రెజెన్స్లో మీకు ఆల్మోస్ట్ ఆల్కీన్స్లో హెచ్బిఆర్ ఎడిషన్ అనేది మార్కోనికాఫ్ రూల్ ప్రకారం జరుగుతుంది. అదే పెరాక్సైడ్ ఉంటే యాంటీ మార్కోనికాఫ్ రూల్ ప్రకారం జరుగుతుంది. సో here we are going to discuss about anti-Markovnikov rule. Anti-Markovnikov rule. Anti-Markovnikov's rule. ఏంటి యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ ఏంటి ఒకసారి చూద్దాం. ముందు ఎడిషన్ ఆఫ్ హెచ్బిఆర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ ఏం జరుగుతుంది, యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఏంటి, ఇవి రెండు డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంతకుముందు హెచ్బిఆర్ ఇనర్ట్ సాల్వెంట్లో లాస్ట్ వీడియోలో ఏదైతే చెప్పానో అట్లా అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ప్రోపీన్ తీసుకుంటున్నాను, CH3 CH double bond CH2. Here I am taking propene. So this is propene. Okay. This propene when reacts with HBr in presence of peroxide, whenever they give peroxide, here also two possibilities are there, two products will come. మనకి ఇనర్ట్ సాల్వెంట్లో ఎట్లయితే టూ పాసిబిలిటీస్ అన్నామో, ఒకసారి ఇది ఇటు తిరిగిద్ది, ఒకసారి ఇటు. సో ఇటు ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేది, అదే ఇటు సెకండ్ ప్రోడక్ట్ వచ్చేది అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ ఏమొస్తుంది అంటే, ఈ బాండ్ ఇటు తిరిగితే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అవుద్ది. ఈ మైనస్ దగ్గరికి ఈ పార్షల్లీ పాజిటివ్లీ చార్జ్డ్ హైడ్రోజన్, ఇక్కడ ప్లస్ ఫామ్ అవుద్ది, ఇది మైనస్ వస్తుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎట్లా ఉంటుంది అంటే, CH3 CH సింగిల్ బాండ్ CH2 H Br, ఇది ఒక ప్రోడక్ట్. ఇది ఇటు వస్తే అనుకుంటే, ఒకవేళ ఇటు వస్తే CH3 CH2 Br. సో 1 బ్రోమోప్రోపేన్ అనేది 1 బ్రోమోప్రోపేన్ ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ 2 బ్రోమోప్రోపేన్ ఫామ్ అయింది. ఇదేమో మేజర్ కాంపౌండ్ అయింది, ఇదేమో మైనర్ అయింది. నౌ ద క్వశ్చన్ అరైజెస్, ఒకవేళ ఇది ఇట్లా జరుగుంటే, కార్బోకాటియాన్ లాగా జరుగుంటే, అంటే ఇప్పుడు ఇది ఇటు వచ్చేసి CH3 ఇక్కడ CH ఉంది, ఈ బాండ్ ఇటు వచ్చింది కాబట్టి CH2, ఈ బాండ్ ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నా, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఈ మైనస్ దగ్గరికి H ప్లస్ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది, సెకండరీ కార్బోకాటైన్ ఫామ్ అయింది. ఇది స్టెప్ 1కి అయితే, దీని నుంచి ఇది వస్తుంది. స్టెప్ 2 తీసుకుంటే ఇటు రావాలి. అంటే CH3 CH2 ప్లస్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ మైనస్ దగ్గరికి H ప్లస్ రావాలి, అంటే ఇక్కడ H రావాలి, CH3 CH2 ప్లస్. అప్పుడు ప్రొడక్ట్ ఇది రావాలి. అయితే ఇది ప్రైమరీ కార్బోకాటియాన్, ఇదేమో సెకండరీ కార్బోకాటియాన్. మరి ప్రైమరీ కార్బోకాటియాన్ సెకండరీ కార్బోకాటియాన్లో ఏది స్టేబుల్? సెకండరీ ఈజ్ మోర్ స్టేబుల్. ఎవరు స్టేబుల్? సెకండరీ కార్బోకాటియాన్ ఈజ్ మోర్ స్టేబుల్. మరి మోర్ స్టేబుల్ సెకండరీ కార్బోకాటైన్ అయినప్పుడు నీకు ప్రొడక్ట్ ఏది రావాలి?
సెకండరీ కార్బోకాటయాన్ రావాలి, అంతే కదా, సెకండరీ కార్బోకాటయాన్ రావాలి. అంటే ఇది మేజర్ అవ్వాలి, ఇది మైనర్ అవ్వాలి. కానీ అట్లా అవ్వలే పెరాక్సైడ్ ప్రజెన్స్లో. ఇది మేజర్ అయింది, ఇది మైనర్ అయింది. అంటే మనం అనుకున్నట్లు కార్బోకాటయాన్ ఇంటర్మీడియట్ ద్వారా ఈ రియాక్షన్ జరగలేదు. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ the mechanism is not involved through carbocation mechanism. If it occurs through carbocation mechanism, then definitely the first one should be the major product, second one should be the minor. But the second compound, second product is major and first is minor ga form ayindi. So that means here it is very clear this is not occurred so in this manner. ఈ మేనర్లో ఇది జరగలేదు, ఈ మేనర్లో ఇది జరగలేదు. మరి ఎట్లా జరిగింది చూద్దాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ in presence of peroxide, reaction occurs through anti-Markovnikov rule. యాంటీ-మార్కోనికావ్స్ రూల్. అందుకే నేను యాంటీ-మార్కోనికావ్స్ అని రాశాను. యాంటీ-మార్కోనికావ్స్ రూల్. ఇదంతా రాయనవసరం లేదు మీకు, సో క్లారిటీ ఇవ్వడం కోసం నేను చెప్పాను అదంతా. యాంటీ-మార్కోనికావ్స్ రూల్ ప్రకారం జరుగుతుంది అని చెప్తున్నాం. సో వాట్ ఈజ్ యాంటీ-మార్కోనికావ్ రూల్? నెగటివ్ పార్ట్ ఆఫ్ ది అడెండమ్, నెగటివ్ పార్ట్ ఆఫ్ ది అడెండమ్, అక్కడ ఏం చెప్పాం మనం, మార్కోనికావ్ అటాచ్డ్ టు ద కార్బన్ టు విచ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ ప్రజెంట్ అని చెప్పాం. ఇక్కడ ఏం చెప్తామంటే ద నెగటివ్ పార్ట్ ఆఫ్ ది అడెండమ్ అటాచ్డ్ టు ద కార్బన్ టు విచ్ more number of hydrogens are present. More number of hydrogens are present. More number of hydrogens are present. Hydrogens are present. ఎక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్, ఎక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ మీద నెగటివ్ పార్ట్ అనేది వెళ్తుంది అని చెప్తాము. మార్కోనికావ్కి ఆపోజిట్. సార్ మెకానిజం తర్వాత చూద్దాము. ఇప్పుడు ఈ యాంటీ మార్కోనికావ్ ప్రకారం తీసుకుంటే ఇందాక చెప్పిన కాంపౌండ్నే యాంటీ మార్కోనికావ్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు యాంటీ మార్కోనికావ్ ప్రకారం చూద్దాం ఇందాక కాంపౌండ్ని. CH3CH డబుల్ బాండ్ CH2 ప్లస్ HBr ఇన్ ప్రజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. సార్ పెరాక్సైడ్ అంటున్నారు. గివ్ మీ ద పెరాక్సైడ్ ఫార్ములా, ఎనీ పెరాక్సైడ్ ఫార్ములా. యూ కెన్ టేక్ ఎనీ పెరాక్సైడ్. లెట్ us take RC double bond OOOR. This is peroxide. So any in between two oxygens bond is there, then that is called peroxy bond. So you can write ROOR. You can write HOOH, hydrogen peroxide. Like that you can take any peroxide. So you can write here H also. Peroxy acid will come. So you can take any peroxide. What happens? Anti-Markovnikov rule. It occurs against the Markovnikov rule. This is called AMR, anti-Markovnikov rule. What anti-Markovnikov tells? The negative part, that is bromide, attached to the carbon to which more number of hydrogens are there. ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక స్టూడెంట్ లేస్తారు సార్ అని డౌట్ అని లేసి, సార్ హియర్ ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ మోర్ నో. మీరు ఏం చేస్తారు ఇక్కడ, దేనికి హైడ్రోజన్స్, ఏ కార్బన్కి హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయో ఆ కార్బన్కి అటాచ్ అవ్వాలని రాశారు. మరి ఈ కార్బన్కి కదా హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ మోర్ ఫర్ దిస్ కార్బన్. Why the bromide attached to this carbon అని అడిగాడు. Here more number of hydrogen attached carbon అన్నాను, yes,
But which carbon among these two carbons we are discussing? Why? Because where should we add? We are adding the hydrogen or bromine to the unsaturated carbons. This is saturated carbon. To the saturated carbon you cannot add. Only substitution takes place. Here it is unsaturated carbon, no? That's why we are adding. So, e unsaturated carbons lo, for which carbon the number of hydrogens are more, for that carbon this Br minus attaches. H plus attached to the carbon to which less number of hydrogens are there. So, as per that, the bromine should come here, the hydrogen should come here. So, you will get CH3, CH2, CH2Br. This is 1-bromopropane, 1-bromopropane. This is the major product. This is the major product. Here one more product is possible, that is CH3 if bromine is attached at the middle carbon, then 2-bromopropane is possible. But this 2-bromopropane is minor. It is minor compound. Whereas in the case of inert solvent, if peroxide is not there, then this will be the major compound. ఇదేమో మైనర్ కాంపౌండ్ అవుతుంది. బట్ పెరాక్సైడ్ ఉంటే ఇది మేజర్, ఇది మైనర్ అవుతుంది. వై? సో దీనికి మెకానిజం రాస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకసారి మెకానిజం చూద్దాం. సో మెకానిజం ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను ఒక పెరాక్సైడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏదో పెరాక్సైడ్, ఇది పెరాక్సైడ్ అనమాట. పెరాక్సైడ్ తీసుకున్నాం. అది ఏ పెరాక్సైడ్ కావచ్చు, పెరాక్సీ బెంజోయిక్ యాసిడ్ కావచ్చు, అదర్ పెరాక్సీ యాసిడ్ కావచ్చు, పెరాక్సీ ఎస్టర్ కావచ్చు. ఇది కరెక్ట్గా మిడిల్లో బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ the reaction takes place through free radical addition. ఇందాక కార్బోకాటయాన్ ఫామ్ అయింది, త్రూ కార్బోకాటయాన్ ఇంటర్మీడియట్ జరిగింది. ఇక్కడ ఫ్రీ రాడికల్ ఇంటర్మీడియట్ జరుగుతుంది అనమాట. ఓకే, అక్కడ ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ జరిగితే ఇక్కడ ఫ్రీ రాడికల్ అడిషన్ జరుగుతుంది. సో రియాక్షన్ టేక్స్ ప్లేస్ through free radical addition. Free radical addition mechanism. ఫ్రీ రాడికల్ ఇంటర్మీడియట్ ద్వారా జరుగుద్ది. ఎట్లా సార్ అంటే ఇగో ఇక్కడ ఫ్రీ రాడికల్ ఫామ్ అయింది. ఇది ఫ్రీ రాడికల్. ఇప్పుడు ఈ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుందంటే హెచ్బిఆర్తో కలుస్తుంది. అప్పుడు ఆర్ఓహెచ్ ప్లస్ బిఆర్ ఫ్రీ రాడికల్ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ బిఆర్ ఫ్రీ రాడికల్ ఇక్కడికి వెళ్తుంది. CH3 CH డబుల్ బాండ్ CH2 ప్లస్ బిఆర్ ఫ్రీ రాడికల్. ఇక్కడ ఫ్రీ రాడికల్ ఫామ్ అయింది బిఆర్. ఇది ఆర్ అనే ఏం లేదు, COO అని కూడా పెట్టుకోవచ్చు. COOH ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుందంటే దీన్ని కూడా మళ్ళీ ఈక్వల్గా బ్రేక్ చేస్తుంది. ఈక్వల్గా బ్రేక్ చేసి ఇక్కడ ఒక ఫ్రీ రాడికల్, ఇక్కడ ఒక ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఫామ్ అయింది అనుకుందాం. CH3 CH సింగిల్ బాండ్ CH2, ఇక్కడ ఒక ఫ్రీ రాడికల్, ఇక్కడ ఒక ఫ్రీ రాడికల్ ఫామ్ అయింది.
ఇప్పుడు బిఆర్ వచ్చి ఇక్కడ అటాచ్ అయిందనుకో, సెకండరీ ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. ఈ బిఆర్ వచ్చి ఇక్కడ అటాచ్ అయిందనుకో, ప్రైమరీ ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. అమాంగ్ ద ప్రైమరీ ఫ్రీ రాడికల్ అండ్ సెకండరీ ఫ్రీ రాడికల్ విచ్ ఈజ్ మోర్ స్టేబుల్? సెకండరీ ఫ్రీ రాడికల్ ఈజ్ మోర్ స్టేబుల్. హియర్ టూ పాసిబిలిటీస్ ఆర్ దేర్. వన్ ఈజ్ CH3 CH CH2 Br and here free radical. Another possibility is CH3 CH CH2 here free radical, here bromine. This is called secondary free radical. This is 2-degree free radical. This is 1-degree free radical. 1-degree free radical. Now, which is stable? This is more stable. 2-degree free radical is more stable. Okay, this is less stable. Less stable. More stable ఉన్నదే ఫామ్ అవ్వాలి కదా. దట్స్ వై హియర్ CH3 CH CH2 Br and after that hydrogen will come here. So 1-bromopropane will form major compound. ఇది స్టేబుల్ కాబట్టి ఇది ఫామ్ అవుతుంది అనమాట. అంటే బ్రోమిన్ ఫస్ట్ కార్బన్ మీదనే అటాచ్ అవుద్ది, సెకండ్ కార్బన్ మీద అవ్వదు. ద రీజన్ ఈజ్ ఫ్రీ రాడికల్ మెకానిజం. ఓకే, అక్కడేమో కార్బోకాటయాన్ మెకానిజం ద్వారా జరిగింది కాబట్టి అది 2-bromopropane ఈజ్ ద మేజర్ కాంపౌండ్. ఇక్కడేమో ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా జరిగింది కాబట్టి ఇది 1-bromopropane ఈజ్ మేజర్ కాంపౌండ్. ఓకే, నౌ here I am giving one more example. ఇట్లా ఇచ్చారు క్వశ్చన్, ఇట్లా ఇస్తున్నా నేను మీకు ఇప్పుడు. CH3 CH డబుల్ బాండ్ CH2. ఇక్కడ 2 టైప్స్ ఇస్తారు. ఇక్కడ HBr CCl4, ఇక్కడ HBr కదా, HCl తీసుకుంటా, HCl CCl4, ఇక్కడ HCl పెరాక్సైడ్. ఓకే, ఇప్పుడు రెండు ఇక్కడ ప్రొడక్ట్ ఏ అనుకుందాం, ఇక్కడ ప్రొడక్ట్ బి అనుకుందాం. ఏ అండ్ బిఆర్ అంటాడు. ఏబీలు ఏంటి ఒకసారి పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను చేస్తాను ఆన్సర్ దీనికి. ఏంటంటే HCl అంటే హెచ్ ఏమో ఇక్కడ మార్కోనికాఫ్ రూల్ ప్రకారం జరుగుతుంది, క్లోరిన్ మిడిల్ కార్బన్కి వస్తుంది. కాబట్టి ఏ ఏమవుతుంది అంటే చూడండి, అంటే ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఫస్ట్ 1 CH3 CH డబుల్ బాండ్ CH2 ప్లస్ HCl ఇనర్ట్ అట్మాస్ఫియర్, ఇనర్ట్ సాల్వెంట్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బాండ్ ఇది టర్న్ అవుతుంది, హెచ్ వచ్చి ఇక్కడ కలుస్తుంది, సిఎల్ వచ్చి ఇక్కడ కలుస్తుంది. దెన్ CH3 CH Cl CH3. సో ఇది ఏ ప్రొడక్ట్ ఏ. ఇది నెక్స్ట్ సెకండ్ తీసుకుందాం. ప్రొడక్ట్ బి ఏమొస్తుంది, సెకండ్ది తీసుకుందాం. ప్రొడక్ట్ బి ఏమొస్తుంది చూద్దాం. CH3 CH డబుల్ బాండ్ CH2 ప్లస్ HCl
పెరాక్సైడ్ అని చెప్తున్నాము. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ క్లోరిన్ షుడ్ బి ద లాస్ట్ కార్బన్ ఆర్ ఫస్ట్ కార్బన్, యూ కెన్ సే 1 chloro-propane రావాలి. ఇదేమో 2 chloro-propane కదా, దిస్ ఈజ్ 2 chloro-propane. 2 chloro-propane. So our expectation is 1 chloro-propane, but here also you will get 2 chloro-propane only. పెరాక్సైడ్ ఉన్నా కూడా 2 chloro-propane వచ్చింది మేజర్ ప్రొడక్ట్. 2 chloro-propane. In both cases the major product is 2 chloro-propane only. Here also major product is 2 chloro-propane. Here also major product is 2 chloro-propane. What is this, sir? Both are occurred as per Markovnikov rule. Sir, you said in presence of peroxide anti-Markovnikov rule అని చెప్పారు కదా, మరి Markovnikov rule ఎందుకు వస్తుంది? You said in presence of peroxide Markovnikov rule ఉంటుందని చెప్పారు కదా, why anti-Markovnikov rule is there? సారీ, యాంటీ-మార్కోనికాఫ్ అన్నారు కదా పెరాక్సైడ్, మార్కోనికాఫ్ ఎందుకు ఉంది అంటే యాంటీ-మార్కోనికాఫ్ ఆర్ పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఆర్ క్రాష్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. అది ఓన్లీ ఫర్ హెచ్బిఆర్, హెచ్సిఎల్కి పనిచేయదు, హెచ్ఐకి పనిచేయదు, ఓన్లీ హెచ్బిఆర్కి మాత్రమే ఆ ఎఫెక్ట్ పనిచేస్తుంది. నౌ ద క్వశ్చన్ అరైజెస్, వై ఓన్లీ హెచ్బిఆర్, వై నాట్ హెచ్ఐ అండ్ హెచ్సిఎల్? హెచ్ఐకి హెచ్సిఎల్కి ఎందుకు కాదు, హెచ్బిఆర్కి మాత్రమే ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఫ్రీ రాడికల్ మెకానిజంలో in free radical mechanism there are 3 steps. One is chain initiation. Second one, chain propagation. థర్డ్ స్టెప్ వచ్చి చైన్ టెర్మినేషన్ ఉంటుంది. ఈ 3 స్టెప్స్ ఉంటాయి. మరి ఈ 3 స్టెప్స్ ఎగ్జోథెర్మిక్ అయితే పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ హెచ్బిఆర్, ఇన్ హెచ్బిఆర్ సరే ఈ లాస్ట్ స్టెప్తో పెద్ద అవసరం లేదు చైన్ టెర్మినేషన్తో. ఈ ఫస్ట్ 2 కంపల్సరీ ఎగ్జోథెర్మిక్ అవ్వాలి. ఇన్ హెచ్బిఆర్ ఫస్ట్ 2 స్టెప్స్ ఆర్ ఎగ్జోథెర్మిక్, లాస్ట్ దాంతో పని లేదు. సో ఇన్ హెచ్బిఆర్ చైన్ ఇనిషియేషన్, chain propagation are exothermic. ఇవి ఎగ్జోథెర్మిక్ కాబట్టి చైన్ ఇనిషియేషన్, చైన్ ప్రాపగేషన్ ఫ్రీ రాడికల్ మెకానిజంలో ఈజీగా పార్టిసిపేట్ చేసింది పెరాక్సైడ్ ప్రెజెన్స్లో. పెరాక్సైడ్ ఒక ఫ్రీ రాడికల్ని తీసుకొచ్చి చూపించగానే ఓకే నేను కూడా ఫ్రీ రాడికల్ ఇస్తా, నో డౌట్ నేను ఇస్తాబ్బా అనేసి ఇచ్చేసింది. ఎందుకంటే 2 ఎగ్జోథెర్మికే దీనికి. చైన్ ఇనిషియేట్ అవ్వడం, ఫ్రీ రాడికల్ ఫామ్ అవ్వడానికి, ఆ ఫ్రీ రాడికల్తో చైన్ రియాక్షన్ ప్రాపగేట్ అవ్వడం 2 ఎగ్జోథెర్మిక్ కాబట్టి ఈజీగా అయిపోయింది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ HCl అండ్ HI, but in the case of HCl, chain initiation exothermic, but chain propagation endothermic.
In the case of HCl, chain initiation exothermic, but chain propagation endothermic. అంటే దీనికి ఎనర్జీ కావాలి, దీనికి సప్లై కావాలి ఎనర్జీ. సో ఎనర్జీ సప్లై కావాలి కాబట్టి నేను ఫ్రీ రాడికల్ పోనబ్బా అంటది. టెంప్ట్ చేసినా కూడా పెరాక్సైడ్ నా దగ్గర ఫ్రీ రాడికల్ ఉంది, జస్ట్ నువ్వు వస్తే చాలు ఒక ఎలక్ట్రాన్ తీసుకొని అన్నా కానీ ఇది టెంప్ట్ అవ్వదు, ఎందుకంటే ఎండోథెర్మిక్. అదే మీరు హెచ్ఐ తీసుకుంటే రెండు చైన్ ఇనిషియేషన్ చైన్ ప్రాపగేషన్ రెండు ఎండోథెర్మిక్. ఇది అసలు పొరపాటున కూడా రాదు, పొరపాటున కూడా అసలు ఎంత టెంప్ట్ చేయను రాదు. ఎందుకు అంటే సో బోత్ ఆర్ ఎండోథెర్మిక్. చైన్ ఇనిషియేషన్ అండ్ చైన్ ప్రాపగేషన్ both are endothermic. So this is the reason why HCl and HI not involves in anti-Markovnikov rule. I mean not involves in peroxide, not goes as per anti-Markovnikov rule, or not involves in free radical mechanism. అవి యాంటీ మార్కోనికాఫ్ రూల్ని ఒబే చేయవు, మార్కోనికాఫ్ రూల్నే ఒబే చేస్తాయి. రీజన్ ఏంటి అంటే ఇది చైన్ ఇనిషియేషన్ చైన్ ప్రాపగేషన్ స్టెప్స్ అనేవి ఎగ్జోథెర్మికే ఉండాలి ఫ్రీ రాడికల్లోకి రావాలంటే. కానీ వీటికి అట్లా కాదు, వీటికి ఎండోథెర్మిక్ ఉంది. ఏదో ఒక స్టెప్ ఎండోథెర్మిక్ ఉన్నా ఫ్రీ రాడికల్ జరగదు. ఒక స్టెప్ ఉన్న రియాక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలంటే మధ్యలో ఎక్కడ ఆగిపోయినా ఆగిపోయినట్లే కదా. సో దట్స్ వై దిస్ ఈజ్ అబౌట్ ఎడిషన్ ఆఫ్ HBr. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాను, దాన్ని చూద్దాం. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ ఇస్తాను. ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఓకే, లేదంటే ఇక్కడ డబుల్ బాండ్ వేద్దాం. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ HBr యాడ్ చేస్తున్నాను అనుకుందాం. HBr యాడ్ చేస్తున్నా ఇనర్ట్ సాల్వెంట్లో. నాకు ప్రొడక్ట్లో ఏమొస్తుంది? ఇక్కడ ఆప్షన్ ఏ CH3 Br ఇక్కడ వస్తుంది అని చెప్తాను. ఆప్షన్ బి CH3 Br ఇక్కడ వస్తుందని చెప్తాను. ఆప్షన్ సి Br comes here. Option D Br comes here. Among these four, which answer is right? ఏది కరెక్ట్? ఇందులో ఏ ఆన్సర్ కరెక్ట్? రైట్. ఇది ప్రాక్టీస్ చేసి కామెంట్స్లో పెట్టండి ఆన్సర్, మీ ఆన్సర్ని. నెక్స్ట్ ప్రాపర్టీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇవి ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం కొంచెంగా మీరు చూడడానికి స్మాల్ వీడియోస్ చేస్తున్నాను నేను. ఓకే, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా యూజ్లెస్, ఎక్కువ చూడట్లేదు. కావాలంటే మీరు 1, 2, 3, 4 ఉంటాయి కాబట్టి ప్లేలిస్ట్లో 1 by 1 చూసుకోవచ్చు. అయితే ఒక వీడియో చూసిన తర్వాత దాని మీద వర్క్ చేయాలి, బిట్స్ చేయాలి, దెన్ ఓన్లీ అది యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, సో మేము ఎఫర్ట్స్ పెట్టి మీకోసము వీడియోస్ చేస్తున్నాం. దానికి ఏమేమి చెప్పాలి ఏంటి మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒక రూములో పెట్టి ఒక కెమెరా పెట్టుకొని
ఇంత కష్టపడి చెప్తున్నాము, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది, అదర్వైజ్ నో యూస్. ఓకే, ఎనీహో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ద రిమైనింగ్ ప్రాపర్టీస్ చూద్దాం. అంటిల్ దాన్ బాయ్.